సంఘ శతాబ్ది పుస్తకం నుంచే ఇవాళ కూడా మానవతా సేవకులు అనే వ్యాసంలో ఏం చెప్పారో విన్నాం. హిందూ ఐక్యతా మంత్రంతో సమానంగా ఆర్ఎస్ఎస్ స్వీకరించేది, ఆరాధించేది మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్నే. అది హిందూ ఐక్యతా మంత్రం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, దాన్ని ముఖ్య సూత్రంగా భావించిందనమాట సంఘం. ఎక్కడ నిస్సహాయత ఉన్నదో, ఎక్కడ కన్నీరు వెల్లువెత్తుతున్నదో, ఎక్కడ క్షుద్బాధ మనిషిని దహిస్తున్నదో, తెలియకుండానే సమాజాన్ని పతనం వైపు నడిపిస్తున్నదో అక్కడ సేవ రూపంలో మానవత్వం పరిమళించాలి. అందులో దయ ఉండవచ్చు, కానీ అంతకంటే అది మానుష ధర్మము. సాటి మనుషుల పట్ల, స్వజాతీయుల పట్ల నిర్వర్తించవలసిన కర్తవ్యం. ఇతరుల కోసం జ్యోతి వెలిగిస్తే ఆ కాంతి నీ దాకా కూడా వస్తుంది. దీనినే ఆర్ఎస్ఎస్ మనస వాచ విశ్వసిస్తున్నది. సేవా తత్పరతను దేశ ఐక్యతకు సోపానంగా, ధర్మరక్షణకు ఆయుధంగా భావించే సంస్థ ఆర్ఎస్ఎస్. తెలుగు రాష్ట్రాలు సహా యావత్ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ సేవా ముద్ర సుస్పష్టం. ఎప్పుడు ప్రకృతి ఆగ్రహించినా, ఎక్కడ మానవ తప్పిదంతో ప్రజానీకం కన్నీరు మున్నీరవుతున్నా, ఎలాంటి విపత్తు ఎదురైనా ఆదుకోవడానికి స్వయం సేవకులు ముందంజలో ఉంటున్నారు. ఆర్తులకు అండగా నిలుస్తున్నారు. సమాజం పట్ల ఉన్న ఆత్మీయత, బాధ్యతల గురించి సంఘం ఇచ్చిన శిక్షణ అలాంటిది. ఈ శిక్షణ జాతి జనుల, సాటి ప్రజల సమస్యలను తనవిగా భావించి తక్షణం సేవక ఉద్యుక్తులయ్యేటువంటి సమూహాలను సృష్టించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. వాడు చేసిన సేవల గురించి ఇప్పుడు విన్నాం. 5 దశాబ్దాలుగా దేశమంతటా స్వయం సేవకులు ఎలా సేవా కార్యక్రమాలు నిర్వహించారో తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఆపన్నులకు అండగా నిలిచారు. అదంతా నిస్వార్థ సేవ, ప్రచారానికి సుదూరంగా ఉండే సేవా తత్పరత. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే గోరంత చేస్తే కొండంతలుగా ప్రచారం చేసుకునేటువంటి సేవా సంఘాలు చాలా ఉంటాయి. కానీ కొండంత చేసిన గోరంత ప్రచారానికి కూడా ఇష్టపడనది సంఘం. అందుకే సంఘాన్ని గురించి చాలా మందికి తెలియదు. ఇంకా సంఘం గురించి ఏం తెలుస్తుందంటే, సంఘము మతతత్వవాది అని చెడు ప్రచారం చేస్తే ఆ చెడు ప్రచారం ఎక్కువ మందిలో వెళ్ళింది. ఓహో, సంఘం అంటే హిందువుల గురించి ఆలోచిస్తుంది, మిగతా వాళ్ళను ఆలోచించదు కామోసు అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. అందుకే సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు సంఘం చేసేటువంటి దైనందిక కార్యక్రమాలను వచ్చి చూడండి, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, ముఖ్యంగా ముస్లింలకు, క్రైస్తవులకు ఒక విన్నపం కూడా చేశారనమాట. మీరు వచ్చి చూడండి, మా మీద అనవసరమైన అభాండాలు వేయొద్దు, మేము చేస్తున్నటువంటిది మా సిద్ధాంతం అంతటిని ఆకలింపు చేసుకోండి సంఘానికి వచ్చని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ప్రకటన చేశారు. అదే సేవా తత్పరత అంటే ప్రచారానికి సుదూరంగా ఉండే సేవా తత్పరత. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాయలసీమ కరువు సేవాయాత్ర. వర్షాభావంతో వందలాది రాయలసీమ గ్రామాలు ఆకలితో విలవిల్లాడాయి. పశుగ్రాసం లేక అక్కడ పశువులు కొన ప్రాణాలతో కూడా మిగిలాయి, లక్షలాది పశువులు. ఆ సమయంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వారు స్వయం సేవకులే. ప్రతి గ్రామానికి చేరుకొని అండగా నిలిచారు. ఇతర ప్రాంతాల్లో స్వయం సేవకులు ఇంటింటికి తిరిగి ఆహార ధాన్యాలు సేకరించారు. పశుగ్రాసం కూడా కూడగట్టారు. నెలల తరబడి కొనసాగుతున్న ఆహార కొరత నుంచి ఉపశమనం కోసం గంజి కేంద్రాలు కూడా తెరిచారు. అన్నార్తులకు కనీసం ఆహారం అందించాలని శక్తికి మించి కష్టించారు. దీనిని కేవలం సహాయంగా చూడలేదు, మానవత్వాన్ని నిరూపించుకునే అవకాశంగా, ఉదాత్త సేవగా గౌరవించారు. సమాజం పట్ల బాధ్యత, కరుణ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యే మహత్తర కర్తవ్యానికి
రాయలసీమ కరువు వేళ జరిగిన సేవే నిదర్శనం. అప్పటికి మనం పుట్టలేదేమో. దివిసీమ ఉప్పిన స్వయం సేవకుల త్యాగ గాథ. మన సత్సంగ సభ్యులు ఆత్మీయులు చాలా మందికి దివిసీమ ఉప్పెనలో చేసిన సేవ ఆ కోడూరు నాగలంక ఇలాంటి వాళ్ళకి తెలుసు. మన కోడూరు వాళ్ళు ఉన్నారు, మన ఆత్మబంధువులు, వాళ్ళకందరికీ తెలుసు. దక్షిణ భారతం చవి చూసిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం దివిసీమ ఉప్పెన. 190 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు, 23 అడుగుల ఎత్తుకు ఎగసిన సముద్రపు అలలు కిలోమీటర్ల మేర తీర గ్రామాలలోకి చొచ్చుకు వెళ్ళాయి. 60 గ్రామాలు జలసమాధి కాగా 100 గ్రామాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం 10,841 మంది మరణించారు. లక్షలలో పశువులు చనిపోయాయి. ఉప్పిన తరువాత మంచినీరు దొరకక అంటువ్యాధులు ప్రబలి పరిస్థితి మరింత విషమించింది. ఆ పెను విషాద పరిస్థితులలో మనుషుల శవాలను, పశు కళేబరాలను తొలగించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎక్కడ చూసినా అవే విపరీతమైన దుర్గంధం, బురద, అందులో రకరకాల పరాన్న జీవులు. ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, ఖైదీలు సైతం ప్రలోభాలు ఇస్తే తప్ప కదలం అని మొండికేశారు. కానీ ఆ మహావిపత్తు సమాచారం తీవ్రత తెలిసిన కొన్ని గంటలలోనే నాటి జ్యేష్ఠ ప్రచారక్ దివి ద్వారకాచారి, ఈయన అవినిగడ్డ వాసి, వనవాసి కళ్యాణ పరిషత్ కార్యకర్త శ్రీధర్జీ, బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారు, ప్రచారక్ శ్యామ్ ప్రసాద్, ఏలే శ్యామ్ ప్రసాద్ గారు వంటి మహనీయుల మార్గదర్శకత్వంలో స్వయం సేవకులు రంగంలోకి దూకారు. స్వయం సేవకులు శవసేన ఏర్పాటు చేసి చిన్న చిన్న బృందాలుగా విడిపోయి కుళ్ళిపోతున్న శవాలను తీసి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇది మృతుల బంధువులు, ఆప్తుల గుండెలలోని బాధను ఉపశమింపజేసింది. ఈ సేవా తత్పరత ఎల్లరిని నిశ్చేష్టులను చేసింది. అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు నియోజకవర్గంలోనిది దివిసీమ. ఆయన కూడా స్వయం సేవకుల దీక్షను చూసి కదలిపోయారు. ప్రభుత్వ సహకారం అందించి సేవా కార్యక్రమాలకు బలం చేకూర్చారు. సహాయ కార్యక్రమాలు ఏడాది పాటు నిరంతరాయంగా సాగాయి. ఇక పునరావాసం దీనదయాళుపురం. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి స్వయం సేవకులు సర్వే చేశారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సేవా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం కూడా సంఘ మార్గదర్శనంలో సమన్వయంతో పనిచేశాయి. ఈ మహాసేవలో 1,352 మంది స్వయం సేవకులు భాగస్వామ్యులయ్యారు. 2,40,000 బట్టలు, 32,000 వంట పాత్రలు సేకరించి దివిసీమ బాధితులకు చేర్చారు. నామరూపాలు కోల్పోయిన గ్రామాలను పునర్నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. కొన్ని గ్రామాలను కొత్తగా నిర్మించారు. దీనితో స్థానిక ప్రజలకు జీవనోపాధి కూడా లభించింది. ఇది సేవ, త్యాగం, పునర్నిర్మాణం కలిసిన అపూర్వ గాథగా నిలిచింది. మూలపాలెం ఆచూకీని బతికి బయటపడిన ఆ గ్రామస్తులే కనుగొనలేని స్థితి. దీనితో స్వయం సేవకులు 110 ఇండ్లతో వారికి కొత్త గ్రామాన్ని నిర్మించారు. దీనికే దీనదయాళపురం అని నామకరణం చేసి ఓ ఆదర్శంగా నిలిపారు. ఇళ్ళు మాత్రమే కాదు, మంచినీటి సౌకర్యం, కమ్యూనిటీ హాలు, పాఠశాల, దేవాలయ వైద్యశాల, పోస్టాఫీసు, కుటీర పరిశ్రమలు, వృత్తి శిక్షణ కేంద్రం వంటి సర్వ సదుపాయాలు కల్పించారు. దాదాపు 48 సంవత్సరాల క్రితమే ఈ పునరావాస నమూనాను దేశం ముందు నిలిపిన స్వయం సేవకులు సమాజ పునర్నిర్మాణానికి కొత్త దిశను చూపించారు. మత్స్యకారులకు ఆధునిక యంత్రాలు అందించి వారి జీవనోపాధికి స్థిరమైన మార్గాలు చూపారు. మూలపాలెం వాసుల కోసం జరిగినది కేవలం గ్రామ పునర్నిర్మాణం కాదు, స్వయం సేవకుల త్యాగం, సమాజం పట్ల మమకారం, దూరదృష్టి అందులో కనిపిస్తాయి. అందుకే నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మార్చి 27, 1978 జరిగిన 250 స్వచ్ఛంద సంస్థల సమావేశంలో ఆర్ఎస్ఎస్ ఈ రోజు చేసిన పనిని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని
భవిష్యత్తులో అమలు చేస్తుంది అని ప్రశంసించారు. అప్పటి పోలీస్ డిఐజీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నిర్మించబోయే గ్రామాలకు అదే నమూనాను అనుసరించాలని సూచించారు. తీర ప్రాంతంలో వైద్య సేవల కోసం 42 గ్రామాలకు శాశ్వత ప్రాతిపదికన 16 పడకల ఆసుపత్రిని నాగాయలంకలో నిర్మించారు. ఇది ఇప్పటికీ సేవలు అందిస్తున్నది. ఇదంతా దగ్గరగా చూసిన ప్రముఖ సర్వోదయ నాయకుడు ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ సేవా తత్పరతకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్తాం కదా, దానికి ఆర్ఎస్ఎస్ ఇంకో నిర్వచనం ఇచ్చారన్నమాట ప్రభాకర్జీ. రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అంటే సొంతంగా సేవ చేయటానికి స్వయం ప్రేరణతో ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు అని ఆయన ఇచ్చారు. రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అని. సెల్ఫ్ సర్వీస్ వ్యక్తి నిర్మాణం, సేవాభాగం. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తులు వస్తే లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోతాయి. ఇదే కాదు, స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచిన కోట్లాది కుటుంబాలు కనీస అవసరాలను తీర్చుకోలేని దుస్థితిలోనే ఉన్నాయి. కోట్లాది మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 17,50,00,000 కుటుంబాలు అంటే సుమారు 60 కోట్ల మంది కనీస అవసరాలు లేని పరిస్థితిలో ఉన్నారు. గత 2 దశాబ్దాలలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఇంకా 45 కోట్ల మంది ప్రజలు పేదరికం, సామాజిక వివక్షతతో పోరాడుతున్నారు. వీరికి కూడా చేయూతనివ్వాలి. పేదరికం, వివక్ష లేని సమాజ నిర్మాణమే మనం సంఘ లక్ష్యం. అప్పుడే సమాజం ఒకటిగా సామరస్యంతో సమాన అవకాశాలతో ముందుకు సాగుతుంది. లేని పక్షంలో సమాజం బలహీనమై వేర్పాటువాద శక్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు అనుకూల పరిస్థితులు వస్తాయి. కాబట్టి సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణం దేశ భవిష్యత్తు కోసం తప్పనిసరి. సేవ ఆధ్యాత్మిక సాధన, ఇది రేపు తెలుసుకుందాం.